ఆర్టీసీ బస్టాండ్లో టెండర్ వేసిన వారికే గదులు కేటాయించాలని బస్టాండ్ ఆవరణంలో మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం పార్టీ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో కడప ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ మాట్లాడుతూ కడప ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో వర్షం వస్తే డ్రైనేజ్ నీరంతా బస్టాండ్ చుట్టూ నీరు నిలుస్తూ ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు। కడప బస్టాండ్ చుట్టుపక్కల వరద కాల్వ వచ్చినప్పుడు బస్టాండ్ కాంప్లెక్స్ లో దుకాణదారులు నష్టపోయారని వారికి బాడుగలు తగ్గిస్తామని హామీ ఇచ్చినా కూడా ఇంతవరకు ఏమాత్రం చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు। ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయం ప్రభుత్వ సంస్థలా కాకుండా ప్రైవేట్ సంస్థలాగా వ్యవహరిస్తుంది। కడప నగర నడిబడి ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వ్యాపార నిర్వహణ కోసం ఒక 3 రూములు సెప్టెంబర్ 2024లో టెండర్లు పిలిచారు। ఆ టెండర్లలో 3 టెండర్ దక్కించుకున్నారు వ్యక్తులు। ఈ 3 దక్కించుకున్నటువంటి టెండర్ని వాళ్ళకి అప్పచెప్పాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది। ఆ 3 టెండర్లకు సంబంధించినటువంటి అమౌంట్ ఏమో డబ్బులు తీసుకున్నారు। డబ్బులు తీసుకున్న తర్వాత నిర్దిష్ట గడువులోగా అగ్రిమెంట్ కూడా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఆ రూముల ఆ టెండర్దారులకు అప్పచెప్పి దాని ద్వారా నెల బాడిగలు వసూలు చేసేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంది। కానీ దుర్మార్గమైన 2024 సెప్టెంబర్లో టెండర్ వేశారు। ఇప్పటి వరకు అమౌంట్ ఏదైతే ఉందో డిపాజిట్ ఆ మొత్తం ఆర్టీసీ యాజమాన్యం దగ్గరే ఉంది। సాధారణంగా టెండర్ రద్దు చేసేటప్పుడు కానీ లేకపోతే టెండర్లో ఉన్నటువంటి బాడీలు చెల్లించలేదనే కారణం ఏదైనా చూపిస్తే అందుకు సంబంధించినటువంటి నోటీసు దుకాణదారులకు ఇవ్వాలి, కానీ నోటీస్ ఇవ్వట్లేదు। దాంతోపాటు ఆ అమౌంట్ ఏదైతే డిపాజిట్ చేశారో డిపాజిట్ సొమ్ము తిరిగి ఆ దుకాణదారుల యజమానులకు ఇవ్వట్లేదు। ఈ 2 చేయకుండా ఆర్టీసీ యాజమాన్యం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తుంది। సంబంధిత సమస్య మీద ఈడిగాని కలిస్తే చూస్తాం చేస్తాం పరిశీలిస్తామని చెప్తారు తప్ప ఇప్పటి వరకు దాన్ని నిర్దిష్టంగా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం ఆర్టీసీ యాజమాన్యం చేయలేదు। అందుకోసం మేము అడుగుతున్నాం, ఈ ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్లో ఇంత పెద్ద ఎత్తున మహిళలకి ముగ్గురికి అన్యాయం జరుగుతూ ఉంటే ఆ సమస్యను పరిష్కరించడంలో ఆర్టీసీ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి మంత్రిగా ఉంటున్నారు। ఆ మంత్రి తక్షణమే జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి। నూతన టెండర్ను రద్దు చేయాలి। గతంలో టెండర్ వేస్తున్నటువంటి వాళ్ళకే ఈ దుకాణాలను ఇప్పటి వరకు చూపించలేదు కాబట్టి ఆ రకంగా చూపించి వాళ్ళ ద్వారా నెల బాడీలు వసూలు చేసేటువంటి ప్రయత్నం ఆర్టీసీ యాజమాన్యం చేయాల్సి ఉంటుంది। కాబట్టి ఇవి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం। ఇంకొక విషయం ఏంటంటే ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ రాయలసీమకు నడిబొడ్డున ఉన్నటువంటి జిల్లా కడప జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్ చూస్తే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి వస్తుంది। వర్షం వస్తే మురుగునీరు రోడ్డు మీద కనిపిస్తూ ఉంది। ప్రజలు కానీ వాహనాలు కానీ లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు। దీని కారణంగా మురికి వాసన వచ్చేటువంటి పరిస్థితి ఉంది। ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది। ఇదే కాకుండా గతంలో సైడ్ కాలువ తీశారు। వరద కాలువ తీసినప్పుడు దుకాణదారులు ఒక విజ్ఞప్తి చేశారు। ఏ విజ్ఞప్తి అంటే మాకు 2 నెలల్లో 3 నెలల్లో షాపులు మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది, కాబట్టి మూసేయాల్సినటువంటి సందర్భంలో మేము బాడిగలు తగ్గించండి, ఇంత బాడిగ మేము కట్టలేమని చెప్పి అడిగితే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ ఇప్పటి వరకు పంపించేటువంటి ప్రయత్నం చేయలేదు। ఈవెన్ మంత్రి కలెక్టర్ జోక్యం చేసుకునే సందర్భంలో మాత్రమే వీళ్ళు స్పందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు। కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి। కడప నగరంలో సిటీ బస్సులు అన్నారు, సిటీ బస్సులు ఇప్పటి వరకు దాన్ని ఊసేసే ప్రయత్నం చేయట్లేదు। శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, నూతనంగా ఏర్పాటైనటువంటి కాలనీలో ఉన్న ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు। వందల బాడీలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తామని అందుకోసం రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైనటువంటి ప్రయత్నం ఆర్టీసీ అధికారులు చేయాలని చెప్పి నేను కోరుతున్నాం। వీటన్నిటి మీద 15 రోజుల లోపల ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ముట్టడి చేస్తాం, ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం। అట్లాంటి పోరాటాలకి ఆర్టీసీ అధికార యంత్రాంగం అవకాశం ఇవ్వకుండా ఈ సమస్యలన్నీ తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తాం।